హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. ఈ రోజు వీడియోలో మనం ఏపీఎస్సీ నుంచి 10 న్యూ నోటిఫికేషన్స్ అనేది రీసెంట్ గా రిలీజ్ చేయడం జరిగింది కదా. సో దీనికి సంబంధించి ఏజ్ క్రైటీరియా అనేది ఎలా ఉంటుంది, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏముండాలి, దీంతో పాటు ఏజ్ క్రైటీరియా అలాగే సిలబస్ అనే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఈ రోజు వీడియోలో మనం చూద్దాం. రైట్, సో ఫస్ట్ మనం గనక చూస్తే ఇది మనకి ఏపీఎస్సీ అఫీషియల్ గా రిలీజ్ చేసినటువంటి వెబ్ నోట్ అనమాట. ఐ డూ యాక్సెప్ట్ పోస్టులు అనేవి చాలా వరకు తక్కువగానే ఉన్నాయి, బికాస్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ కాబట్టి తక్కువ పోస్టులు మాత్రమే ఇవ్వడం జరిగింది. అయినా నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే బికాస్ దెర్ ఆర్ సమ్ స్టూడెంట్స్ ఆర్ సమ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది డెఫినెట్ గా ప్రొవైడ్ చేయాలి. కాబట్టి అన్ని 10 నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో 10 నోటిఫికేషన్స్ కి సంబంధించి ఈ ఒక్క వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. రైట్, సో ఇవి కనుక మనం చూసుకుంటే 10 టైప్స్ ఆఫ్ నోటిఫికేషన్స్ అనమాట. 10 డిఫరెంట్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. సో వేకెన్సీస్ చూసుకుంటే తక్కువే ఉన్నాయి, యాజ్ ఐ హ్యావ్ సెడ్. కొన్ని అయితే 1 పోస్టులు ఉన్నాయి. వాళ్ళ జోన్ లో ఉంటుందా లేదా తెలియదు, వాళ్ళ డిస్ట్రిక్ట్ లో ఉంటుందా లేదా తెలియదు. సో దేర్ ఆర్ డిఫరెంట్, వాళ్ళ కేటగిరీలో ఉందా లేదా తెలియదు. సో చాలా వరకు ఆస్పెక్ట్స్ అనేవి ఉన్నాయి. ఐ డూ యాక్సెప్ట్, బట్ ఎవరైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండి వాళ్ళ జోన్ లో ఉంది అనుకుంటున్నారో వాళ్ళకైతే మాత్రం ది బెస్ట్ ఆపర్చునిటీ. కాబట్టి మీరు మాత్రం అప్లై చేయడానికి, ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. రైట్, సో ఫస్ట్ కనుక మనం చూసుకుంటే ఏజ్ క్రైటీరియా గురించి చూద్దాము. ఫస్ట్ అసిస్టెంట్ ఇంజనీర్స్ గురించి కనుక మనం చూసుకుంటే మాక్సిమం అన్నిటికీ 18 to 42 ఇయర్స్ ఉన్నాయి. అంటే అసిస్టెంట్ ఇంజనీర్స్ కావచ్చు, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అంటే ప్రిజన్స్ డిపార్ట్మెంట్ లో మనకి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ కావచ్చు, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఇన్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో కావచ్చు, రాయల్టీ ఇన్స్పెక్టర్ దేనిలో మైన్స్ డిపార్ట్మెంట్ లో, అలాగే మున్సిపల్ అకౌంట్స్ సబార్డినేట్ సర్వీస్ లో కావచ్చు, అండ్ దెన్ వార్డెన్ పోస్ట్ అనమాట. అలాగే ఇన్స్పెక్టర్ ఇన్ ఫ్యాక్టరీస్. వీటన్నిటికీ కూడా మనకి 18 to 42 ఇయర్స్ మాత్రమే ఏజ్ క్రైటీరియా ఉంది. దీంతో పాటు ఏం అప్లికబుల్ అవుతుందంటే +5 ఇయర్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఎందుకు యాడ్ చేస్తారు అంటే మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకుంటున్నారో ఈ అందరు క్యాండిడేట్స్ కి కూడా +5 ఇయర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ అని చెప్పి ఇలాంటి రిజర్వేషన్స్ కూడా సపరేట్ గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. రైట్, మరి వేటికి చేంజ్ అవుతుంది ఏజ్ క్రైటీరియా అంటే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏదైతే ఉందో వీళ్ళు 21 ఇయర్స్ నుంచి 36 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇది కూడా అప్లికబుల్ అవుతుంది, +5 ఇయర్స్ కూడా అప్లికబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్. ఇది గమనించాలి, ఎందుకంటే జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ కి సంబంధించి మెయిన్ డిపార్ట్మెంట్ అలాగే సబార్డినేట్ సర్వీస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండింటికి మనకి మినిమం ఏజ్ క్రైటీరియా లేదు, ఓన్లీ మాక్సిమం ఏజ్ క్రైటీరియా ఉంటుంది. ఎందుకు అంటే దీనికి అందరూ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ కాదండి. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారో వీళ్ళు మాత్రమే ఈ యొక్క పోస్టులకి ఎలిజిబుల్ అనమాట. అందుకే మనకి మినిమం ఏజ్ క్రైటీరియా లేదు, ఓన్లీ మాక్సిమం ఏజ్ క్రైటీరియా అనేది ఉంటుంది. సో జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ కి అయితే 52 ఇయర్స్ మాక్సిమం ఏజ్ లిమిట్ ఇచ్చారు. అలాగే సబార్డినేట్ సర్వీస్ లో అయితే 45 ఇయర్స్ అనేది మాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. రైట్, ఇది ఏజ్ క్రైటీరియాకి సంబంధించి డీటెయిల్స్. మరి నెక్స్ట్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఫస్ట్ అసిస్టెంట్ ఇంజనీర్స్ కనుక మనం చూసుకుంటే LCE సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఈ యొక్క సర్టిఫికేట్ ఉండాలి. దీంతో పాటు మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెయిన్ గా ఏం చేసి ఉండాలి అంటే మీ యొక్క బీటెక్ అనేది ఏదర్ సివిల్లో అయినా చేసి ఉండాలి, మెకానికల్లో అయినా చేసి ఉండాలి. లేదు సివిల్ అండ్ మెకానికల్ చేసిన వాళ్ళు రెండిట్లో కొన్ని పోస్టులు సివిల్ వాళ్ళకు ఉన్నాయి, కొన్ని పోస్టులు మెకానికల్ వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఏది చేసిన వాళ్ళైనా ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. ఈ యొక్క పోస్ట్ కి వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. దీంతో పాటు మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. ఎన్ని ఇయర్స్ కి అంటే కంటిన్యూస్ గా 3 ఇయర్స్ అనేది డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూ చేసుకుని ఉన్నటువంటి హెవీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో ఈ యొక్క హెవీ వెహికల్స్ కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏంటి, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ దేనిలో ప్రిజన్స్ డిపార్ట్మెంట్ లో. ఈ యొక్క దానికి మాత్రం ఎవరైనా సరే ఏదైనా డిగ్రీ, మీరు 3 ఇయర్స్ డిగ్రీ కావచ్చు, 4 ఇయర్స్ డిగ్రీ కావచ్చు చేస్తున్నారు అంటే దీనికి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్. దీనికి వచ్చేసి మీరు ఫిషరీస్ ఏదైతే ఉంటుందో ఫిషరీస్ లో మీరు PG డిప్లొమా అయినా చేసి ఉండొచ్చు, లేదంటే BSc డిగ్రీ అయినా చేసి ఉండొచ్చు. ఫిషరీస్ కి సంబంధించి మీరు కనుక చేసి ఉంటే మీ యొక్క 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ 2 ఇయర్స్ డిగ్రీ అనేది మీరు ఈ యొక్క పోస్ట్ కి ఎలిజిబుల్ అవుతారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి రాయల్టీ ఇన్స్పెక్టర్. ఇది మైన్స్ డిపార్ట్మెంట్ లో ఉంటుంది. మైన్స్ డిపార్ట్మెంట్ లో కాబట్టి మీ యొక్క BSc డిగ్రీ ఏదైతే ఉంటుందో ఇది మీరు జియాలజీ సబ్జెక్ట్ లో కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఏంటి, మున్సిపల్ అకౌంట్స్ సబార్డినేట్ సర్వీస్. మరి ఈ పోస్టులకి ఏది ఉండాలి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. బట్ ఈ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీలో మీకు కామర్స్ అనేది ఒక సబ్జెక్ట్ మెయిన్ సబ్జెక్ట్ గా ఉండాలన్నమాట.
నెక్స్ట్ వచ్చేసి జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్, అలాగే జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ అండ్ సబార్డినేట్ సర్వీస్ అనమాట. ఇవి రెండింటికి మనం ఇందాక చూసాం కదా, ఓన్లీ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ కి ఎక్స్ సర్వీస్ మెన్ అయి ఉండాలి. వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ సబార్డినేట్ సర్వీస్ కి అయితే ఇంటర్మీడియట్ తో పాటు ఎక్స్ సర్వీస్ మెన్ అయి ఉండాలన్నమాట. ఇది వీళ్ళకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ ఏంటి, వార్డెన్ పోస్ట్. ఈ యొక్క వార్డెన్ పోస్ట్ కి ఏముండాలి అంటే ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. బెస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు అంటే ఎంఏ, అంటే ఎవరైతే మాస్టర్స్ చేసి ఉంటారో ఆ యొక్క మాస్టర్స్ లో కూడా వీళ్ళ యొక్క స్పెషలైజేషన్ దేనిలో ఉండాలి, సోషియాలజీలో అయినా సరే, సోషల్ వర్క్ లో అయినా సరే మీరు ఎంఏ చేస్తున్నారంటే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్నారు అంటే మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క వార్డెన్ పోస్ట్ లో. నెక్స్ట్ ఏంటి, ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ లో ఇన్స్పెక్టర్ పోస్ట్ అనమాట. దీనికి ఏం చేసి ఉండాలి, ఇదర్ మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, కెమికల్ కానీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కానీ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఈ యొక్క పోస్టులకి ఎలిజిబుల్ అనమాట, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి మనం చూస్తే మనకి 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. దేర్ ఇస్ నో ప్రిలిమ్స్ అండి, ప్రిలిమ్స్ అని చెప్పి మెయిన్స్ అని చెప్పి అలా ఏమి లేదు. ఓన్లీ ఒక ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేస్తున్నారు. బికాస్ పోస్టులు చాలా తక్కువ ఉన్నాయి, అలాగే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ కాబట్టి ఒక్క ఎగ్జామే కండక్ట్ చేస్తున్నారు. ఓన్లీ 1 టైర్ ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్. అందుకే 2 పేపర్స్ లో కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ పేపర్ వచ్చేసి కామన్ ఉంటుంది అందరికి, జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ. ఇది ప్రతి ఒక్కరికి కామన్, దీంట్లో ఎలాంటి చేంజ్ లేదనమాట. బట్ సెకండ్ పేపర్కి వచ్చేసరికి చేంజ్ అవుతుంది, ఇదర్ మార్క్స్ లో కావచ్చు, సబ్జెక్ట్ లో కావచ్చు చేంజ్ అవుతుంది. అది నేను ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఒకటి ఈజీగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే 300 మార్క్స్ అనేది ఉందో ఇక్కడ మీకు పేపర్ 1 అనేది 150 మార్క్స్ ఉంటుంది, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. పేపర్ 2 అనేది ఏముంటుంది అంటే మీ యొక్క 150 మార్క్స్ కి కోర్ సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు అసిస్టెంట్ ఇంజనీర్స్ అన్నాము, ఇందాక దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమన్నాము, సివిల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ అన్నాం. సో ఈ యొక్క సివిల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీర్ కి సంబంధించి కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది మీకు పేపర్ 2 గా ఇవ్వడం జరుగుతుంది. సో 300 మార్క్స్ అనేది ఎక్కడైతే ఉందో అక్కడ మొత్తం సేమ్ ఇదే ప్యాటర్న్ ఉంటుంది అనమాట, రైట్. బట్ కొన్ని దగ్గరలు చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఆ చేంజ్ అయిన దగ్గర కూడా నేను నీట్ గా మెన్షన్ చేశాను. ఇఫ్ పాసిబుల్ స్క్రీన్ షాట్ తీసుకోండి, సో దట్ మీకు ఇది మీరు చూసుకోవాలనుకున్నప్పుడు చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ప్రెజెంట్ డిపార్ట్మెంట్ లో చూసుకుంటే 300 మార్క్స్ కే ఉంటుంది. బట్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఇందాక నేను చెప్పినట్టు సేమ్ ఉంటుంది అనమాట. బట్ సెకండ్ పేపర్ ఏం చేంజ్ అవుతుంది, ఇక్కడ కోర్ సబ్జెక్ట్ రాదు మనకి, జనరల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అనేది ఇవ్వడం జరుగుతుంది, మిగతా 150 మార్క్స్, రైట్. నెక్స్ట్ ఎక్కడ చేంజ్ అవుతుంది మనకి, వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ సబార్డినేట్ సర్వీస్, రైట్. ఫస్ట్ పేపర్ సేమ్. సో యాజ్ వీ హ్యావ్ సీన్ ఫస్ట్ పేపర్ అనేది సేమ్, బట్ సెకండ్ పేపర్ అనేది 150 మార్క్స్ కి సెక్రటేరియట్ ఎబిలిటీస్ అని చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఇది చేంజ్ అయ్యేటువంటి సబ్జెక్ట్స్. నెక్స్ట్ ఏముంది, 450 మార్క్స్ ఉంది. మరి ఈ యొక్క 450 మార్క్స్ లో ఏమొస్తుంది అంటే చూడండి, ఈ యొక్క 450 మార్క్స్ లో మనకి ఫస్ట్ 150 మార్క్స్ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ సేమ్ అనమాట. నెక్స్ట్ ఎన్ని మార్క్స్ ఉంటాయి, 300 మార్క్స్ ఉంటాయి. ఈ యొక్క 300 మార్క్స్ కి ఏం జరుగుతుంది అంటే 150 క్వశ్చన్సే ఇస్తారు. బట్ మీకు ఏదైతే ఇక్కడ కోర్ సబ్జెక్ట్ ఉంటుందో ఆ కోర్ సబ్జెక్ట్ నుంచే 150 క్వశ్చన్సే ఇస్తాడు. బట్ ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ వై ఇక్కడ మీకు 300 మార్క్స్ కి కోర్ సబ్జెక్టే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, 450 మార్క్స్ ఉన్న దగ్గరంతా ప్యాటర్న్ అనేది ఇలా ఉంటుంది. 150 మార్క్స్ సెకండ్ పేపర్ వచ్చేసి 300 మార్క్స్ కి కండక్ట్ చేయడం జరుగుతుంది. బట్ జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ కి మాత్రమే చేంజ్ అవుతుంది. ఏంటి అంటే ఫస్ట్ పేపర్ వచ్చేసి 150 మార్క్స్ కి జనరల్ స్టడీస్ ఉంటుంది కామన్. నెక్స్ట్ 300 మార్క్స్ కి కూడా మనకి ఇంగ్లీష్ అలాగే ఎలిమెంటరీ లెవెల్ మ్యాథమెటిక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఒక్కదానికే 450 మార్క్స్ లో చేంజ్ అవుతుంది. మిగతా 450 మార్క్స్ ఉన్న దగ్గర అంతా సేమ్ అనమాట. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది 300 మార్క్స్ కి ఇవ్వడం జరుగుతుంది. బట్ క్వశ్చన్స్ మాత్రం 150 క్వశ్చన్సే ఇస్తారు. మార్క్స్ వెయిటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్ 1 మార్క్ అవుతుంది, ఇక్కడ ఒక్కొక్క క్వశ్చన్ అనేది 2 మార్క్స్ అవుతుంది, రైట్. ఇది ఇక్కడ ఉన్నటువంటి డిఫరెన్సెస్. సో ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి కూడా ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇంకా మీకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అందులో అవైలబుల్ గా ఉంటుంది. ఆ యొక్క లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్ ఆర్ కమెంట్ సెక్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి డీటెయిల్డ్ నోటిఫికేషన్స్ అనేది మీరు అక్కడ చూడొచ్చు, ఆల్రెడీ పోస్ట్ చేసి ఉన్నాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్, నేను ఆన్సర్ చేస్తాను. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆల్ టుమారో.